హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అందించడం అయితే జరుగుతుంది. మొన్నటి రోజు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఏదైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఎవరెవరు దేనికి నియమితులయ్యారో దానికి సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ వీడియో అయితే చూసుకోండి. ఇక ఈ వీడియోలో మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మొత్తం 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో 50 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే లెంతీ అవుతుంది వీడియో. కాబట్టి 25గా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ఒకసారి గుర్తుంచుకోండి. ఇక ఈ వీడియోలో మీకు క్వశ్చన్స్ అనేది వరుసగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో లింక్ని షేర్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో జీకేకి సంబంధించిన వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా నిన్నటి రోజు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గోల్డెన్ రూల్స్ కొన్ని చెప్పడం జరిగింది. ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నవి. వాటికి సంబంధించి మీకు రివిజన్ కిందకు ఉంటాయని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో, అంటే క్విజ్ రూపంలో మీకు క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇంగ్లీష్ వీడియో చూడనట్లయితే ఆ వీడియో చూసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గ్రూప్ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. జూన్ 2025లో జరిగిన ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏ జట్టు విజేతగా నిలిచింది? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో విజేత ఎవరు? మనకి సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఎవరు? సౌత్ ఆఫ్రికా. మీరు గమనిస్తే 1998 తర్వాత దక్షిణాఫ్రికా ఏదైతే ఉందో ఈ యొక్క దక్షిణాఫ్రికాకి గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఏది అంటే మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్పే. అది 2025లో జరిగినది. ఓకేనా? ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. 1998 తర్వాత ఇప్పుడే గెలవడం జరిగింది సౌత్ ఆఫ్రికా. 2024 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా. ఓకేనా? ఎవరి మీద? సౌత్ ఆఫ్రికా మీద. సౌత్ ఆఫ్రికా విన్నర్ వచ్చేసరికి ఇండియా. 7 రన్స్ తేడాతో ఇండియా గెలవడం జరిగింది. చదరంగంలో అంటే చెస్లో 2025 మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించడం జరిగింది? చెస్ మీకు ఎగ్జామ్లో కనపడగానే మీకు గుర్తు రావాల్సింది డి గుకేష్. ఓకేనా? డి గుకేష్కి మనకి చెస్లో రావడం జరిగింది. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఖేల్ రత్న అందుకున్నటువంటి రెండవ భారతీయుడు ఎవరు అని ఎగ్జామ్లో అడిగిన డి గుకేష్. ఓకేనా? 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? మనకి ఐచి నగోయా, జపాన్. ఓకేనా? జపాన్లో 2026 ఆసియా క్రీడలు అనేది జరగనున్నాయి. ఇది 20వ ఆసియా క్రీడలు. ఓకేనా? ఎన్నోది? 20వది. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ 2030లో జరగబోతున్నాయి. ఎప్పుడు జరుగుతాయి? ఎక్కడ జరగబోతున్నాయి అని ఎగ్జామ్లో అడిగితే దోహా. ఓకేనా? ఖతార్లోని దోహాలో జరగబోతున్నాయి. 2030లో దోహా, 2026 వచ్చేసరికి ఆచి నగోయా, జపాన్. ఓకేనా? 2025 డ్యూరాండ్ కప్ విజేత. డ్యూరాండ్కి సంబంధించినటువంటి డ్యూరాండ్ కప్పు విజేత ఎవరంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి. ఓకేనా? ఫుట్బాల్ క్లబ్. ఈ టీం ఓనర్ కూడా ఒక బాలీవుడ్ నటుడు అనమాట. ఈ టీం యొక్క ఓనర్ ఎవరు? బాలీవుడ్ నటుడు. ఆయన పేరు జాన్ అబ్రహాం. అదేవిధంగా ఇదే వారి మొదటి డ్యూరాండ్ కప్ కూడా. ఓకేనా? మొదటి డ్యూరాండ్ కప్పు టైటిల్ కూడా ఇదే. వింబ్లెడన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? మనకి జెన్నిక్ సిన్నర్. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. వింబ్లెడన్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్ అని ఎగ్జామ్లో అడిగినా కానీ జెన్నిక్ సిన్నర్. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 2025లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన భారతీయ షూటర్ ఎవరు? మను భాకర్. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించినందుకు ఈమెకి ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 విజేత ఎవరు? దబాంగ్ ఢిల్లీ కేసీ. ఓకేనా? ఇది గుర్తు రావాలి. ఢిల్లీ కేసీ మీకు ఆన్సర్ అనేది గుర్తు రావాలి. ఫైనల్ మ్యాచ్లో పునేరి పల్టాన్ను ఓడించి టైటిల్ గెలుచుకోవడం జరిగింది.
జనవరి 2026 నాటికి ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు అని ఎగ్జామ్లు అడిగితే మనకి డి గుకేష్ అనేవాళ్ళు గుర్తు రావాలి. ఓకేనా. చైనాకి చెందినటువంటి డింగ్ లిరెన్ అనే వ్యక్తిని ఓడించి ప్రపంచ కప్పు గెలవడం జరిగింది డి గుకేష్. 2026 కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి నగరం ఏది అని ఎగ్జామ్లో అడిగితే మనకి గ్లాస్గో, స్కాట్లాండ్. ఓకేనా. దీన్ని కామన్వెల్త్ గేమ్స్ కాబట్టి హెల్త్ అని గుర్తుపెట్టుకోండి. హెల్త్ బాగుండాలంటే గ్లాస్లో వాటర్ తాగాలి. ఇలా గుర్తుంచుకోండి, గుర్తుండడం కోసం మాత్రమే. ఓకేనా. గ్లాస్గో, స్కాట్లాండ్. మనకి వాస్తవానికి విక్టోరియా, ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాలి ఇవి ఏవైతే కామన్వెల్త్ గేమ్స్. కానీ మనకి అది తప్పుకోవడం వల్ల గ్లాస్గోకి అవకాశం రావడం జరిగింది. యుఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? కార్లోస్ అల్కారాజ్. ఓకేనా. అల్కారాజ్. ఇతను వచ్చేసరికి స్పెయిన్కి సంబంధించినటువంటి పర్సన్, స్పెయిన్ ఆటగాడితను. రఫేల్ నాదల్ తర్వాత అంతటి స్టార్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఎగ్జామ్లో అడిగినా కానీ కార్లోస్ గుర్తు రావాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలో జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2025ను ఏ క్లబ్ గెలుచుకోవడం జరిగింది? మనకి చెల్సీ. ఓకేనా. ఆప్షన్ సి మీకు ఆన్సర్ అవుతుంది. మనకి ఈ టోర్నమెంట్లో మొత్తం ఎన్ని జట్టులు పాల్గొన్నాయని అడిగారనుకోండి, మొత్తం 32. 2025లో దక్షిణాఫ్రికా ఎన్ని సంవత్సరాల తర్వాత తమ మొదటి ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది? ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాను నేను. ఎన్ని సంవత్సరాలకి? మనకి 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడం జరిగింది మన ఏదైతే దక్షిణాఫ్రికా ఉందో ఈ యొక్క దక్షిణాఫ్రికా. ఫస్ట్ 1998లో గెలుచుకుంది, తర్వాత 2025లో. ఓకేనా. ఈ డేట్ గుర్తున్నా ఇక్కడి నుంచి కౌంట్ చేసుకున్నా కానీ మీకు అర్థమవుతుంది. 27 సంవత్సరాలు వస్తుంది. వింబిల్డన్ 2025 మహిళల సింగిల్స్ విజేత. పురుషుల సింగిల్స్ విజేత చూసాం. ఇప్పుడు మహిళల సింగిల్స్ విజేత ఎవరని ఎగ్జామ్లో అడిగితే ఐగా స్వయాటెక్. ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈమె ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే పోలాండ్. ఓకేనా. పోలాండ్కి సంబంధించినటువంటి మహిళ. క్లే కోర్ట్ క్వీన్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరని అడిగారనుకోండి, దానికి కూడా ఆన్సర్ స్వయాటెక్. అయితే గ్రాస్ కోర్టుపై కూడా గెలిచింది. ఓకేనా. అంటే వింబిల్డన్ ఏదైతే ఉందో ఈ యొక్క వింబిల్డన్కి సంబంధించినటువంటి మహిళల సింగిల్స్ విజేతగా ఏమని నిలిచారు అని అర్థం. ఓకేనా. ఐగా స్వయాటెక్. ఐసీసీ WTC ఫైనల్లో 2025లో రన్నర్గా నిలిచినటువంటి జట్టు ఏది? మనకి ఆస్ట్రేలియా. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గతంలో 2023లో ఇండియాని ఓడించి గెలవడం జరిగింది ఆస్ట్రేలియా. కానీ 2025లో రన్నర్గా మిగిలిపోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఓకేనా. దీనికి కూడా ఆన్సర్ జెన్నిక్ సిన్నర్. మనకి ఈ సీజన్లో 2025-26 సీజన్లో ఇతను వింబిల్డన్ అండ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఈ రెండింటిని గెలవడం జరిగింది. ఈ రెండింటికి పేరు జెన్నిక్ సిన్నర్. ఓకేనా. ఈ పేరు గుర్తుండాలి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 విజేత ఎవరు? జార్ఖండ్. అదేవిధంగా రన్నర్ ఎవరు? మనకి హర్యానా. విన్నర్ వచ్చేసరికి జార్ఖండ్, రన్నర్ వచ్చేసరికి హర్యానా. హర్మన్ ప్రీత్ సింగ్ ఏ క్రీడలో ఖేల్ రత్న అవార్డు 2025లో అందుకోవడం జరిగింది? మనకి ఏ గేమ్కి సంబంధించి? ఆప్షన్ బి హాకీకి సంబంధించి. హర్మన్ ప్రీత్ సింగ్ అనేవారు మన భారత హాకీ జట్టుకు కెప్టెన్గా మరియు డ్రాగ్ ప్లిక్కర్గా ఉన్నారు. ఓకేనా. 2026 ఫిఫా ప్రపంచ కప్ను ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి? 3 దేశాలు. అమెరికా అంటే USA, కెనడా, మెక్సికో. ఇంకొక పాయింట్ అంటే 3 దేశాలు కలిసి వరల్డ్ కప్ నిర్వహించడానికి ఇదే తొలిసారి. ఈ వరల్డ్ కప్ను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ పాయింట్ కూడా మీకు గుర్తుండాలి. US ఓపెన్ 2025 మహిళా సింగిల్స్ విజేత ఎవరు? మనకి ఆర్యన్ సబలెన్కా. ఓకేనా. ఎవరు? ఆర్యన్ సబలెన్కా. ఈమె బెలారస్ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. హార్డ్ కోర్ట్స్లో చాలా స్ట్రాంగ్. హార్డ్ కోర్ట్స్లో చాలా స్ట్రాంగ్ ఈమె. US ఓపెన్ 2025 సింగిల్స్
ఫీమేల్కి సంబంధించి విజేత ఎవరంటే ఆర్యన్. ఈ పదం గుర్తుంచుకున్నా చాలు మీరు, ఓకేనా. రంజిత్ ట్రోఫీ 2024-25 విజేత ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే విదర్భ, ఓకేనా. విదర్భ మనకి గత 5 ఏళ్లలో విదర్భ రజనీ గెలవడం ఇది మూడోసారి. ఎన్నోసారి? మూడోసారి. ప్రవీణ్ కుమార్ ఏ విభాగంలో ఖేల్ రత్న అవార్డు 2025లో అందుకోవడం జరిగింది? పారా అథ్లెటిక్స్, ఓకేనా. పారా ఒలింపిక్స్లో హై జంప్ విభాగంలో ప్రవీణ్ కుమార్ గారు పథకాన్ని సాధించడం జరిగింది. BWF ప్రపంచ ఛాంపియన్షిప్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? చైనాకు సంబంధించినటువంటి వ్యక్తి చి యూక్వి, ఓకేనా. చైనాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పేరు అలా అయితే ఉంది. ఇతను చైనా ప్లేయరు, ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నటువంటి వ్యక్తి. SAFF మహిళల క్లబ్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? ఈస్ట్ బెంగాల్, ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకి ఇది భారతీయ ఫుట్బాల్ క్లబ్. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయంగా క్లబ్ టోర్నీ గెలవడం అనేది చాలా గొప్ప విషయం.